హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఒక మంచి బెండకాయ పులుసు రెసిపీ చూపిస్తున్నానండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బాగా పులుసులా కాకుండా కొంచెం చిక్కగా చేస్తున్నాను. మట్టి పాత్రలో ఒక మట్టి పాత్ర పెట్టుకున్నాను. ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసి అందులో కొంచెం ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు వేసేసి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక స్పూన్ నువ్వులు, అలాగే కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసానండి. వేసేసి పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, అలాగే టమాటో, పచ్చిమిర్చి అవి కూడా మిక్సీ పట్టుకోవాలి మొత్తము. ఇంతలోగా అవి బాగా మగ్గాక ఆనియన్స్ మరి ఎక్కువగా అవసరం లేదండి, కొంచెం మగ్గాక ఇప్పుడు బెండకాయలు వేసుకుంటున్నాను. ఒక పావు కేజీ బెండకాయలు వేస్తున్నాను. కొంచెం పొడుగ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చూడండి ఎంత మంచిగా మగ్గిపోయాయో. బెండకాయలు మగ్గాక ఇప్పుడు మనం చూపించిన మసాలా అంతా మిక్సీ పట్టాను కదా, ఖచ్చితంగా మీరు పచ్చి కొబ్బరి వేసుకోండి. దానివల్లే ఇది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది, మంచిగా ఇష్టంగా తింటారు పిల్లలు. అలా మంచిగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి బాగా మంచిగా కలిపేసుకోవాలి. ఒకసారి చూడండి మంచిగా కలిపేస్తున్నాను. మంచిగా కలిపి మనం అన్నివి పచ్చివి వేసాం కదా, టమాటో అవన్నీ మంచిగా మగ్గే వరకు మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసి పచ్చి వాసన పోయే వరకు. తర్వాత మనం చింతపండు గుజ్జు వేసుకుందాము. మరి ఎక్కువ అవసరం లేదు. చింతపండు ఎక్కువ వాడొద్దు అనుకునే వాళ్ళు ఇలా టమాటో ఎక్కువ వేసుకోండి. చింతపండు కొంచెం తగ్గించేసుకుంటే ఇంకా బాగుంటుంది, డైజెషన్ అవ్వదు. కొంతమంది గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు చింతపండు వాడరు కాబట్టి ఇలా పులుసులు మొత్తం చింతపండు వేయకుండా అలా మంచిగా టమాటో వేసి కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటుంది. చూడండి మంచిగా కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా మగ్గించాను. కొంచెం మంచిగా ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యే వరకు కొంచెం నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదండి, కొంచెం వేసాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి, కొంచెం ఒక అలా కొంచెమే చింతపండు నానబెట్టి మంచిగా గుజ్జు తీసి వేసాను. కొంచెం వాటర్ వేసాను. మీకు బాగా పల్చగా కావాలంటే ఇంకా ఆ బౌల్తో ఇంకొక బౌల్ అంతా వాటర్ వేసుకొని మరిగించుకోవచ్చు. కొంచెం బెల్లం వేసానండి, పులుపు వేసినప్పుడు బెల్లం బాగుంటుంది. కొంచెం చిన్న ముక్క బెల్లం వేసి చూడండి అంత ఇంకా కొంచెం మరిగాక చిక్కగా అవుతుంది. కొంచెం మరిగించుకోవాలి. చూడండి ఆయిల్ మంచిగా సపరేట్ అవుతుంది. మనం నువ్వులు వేసాం కదా, మంచి ఆయిల్ వస్తుంది అలా. అందుకు ఆయిల్ నేను కొంచెం తక్కువ వేసాను. చూడండి మంచిగా ఇప్పుడు బాగా మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా మంచిగా ఉడికించేసుకొని పులుసుని మంచిగా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ పులుసు రెడీ అవుతుంది, బెండకాయ పులుసు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. మంచిగా చూడండి ఇప్పుడు మొత్తం చల్లారాక చూపిస్తున్న ఎంత బాగా కనిపిస్తుందో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.